హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓ బేబీ ఫన్. నా పేరు అను. ఈరోజు చాలా ఫన్గా చాలా విషయాలు మీతో మాట్లాడతాను నామినేషన్స్ గురించి. మన బిగ్ బాస్ హౌస్లో 8 కంటెస్టెంట్స్ పక్కా అందరూ తెలుగు వాళ్ళే. ఎవరు వేరే కన్నడ నుంచి ఇంగ్లీష్ నుంచి ఎక్కడి నుంచో తీసుకొని రాలేదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అచ్చు తెలుగులో ఈరోజు నామినేషన్స్ జరిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు 8 మెంబర్స్ అలా వరుసగా నుంచొని ఉంటే చూడడానికి చాలా సంతోషంగా అనిపించింది. ఇంకెప్పుడు ఇక మీదట కూడా బిగ్ బాస్ మీరు తెలుగు వాళ్ళనే తీసుకొని వస్తారని, వాళ్ళతోనే గేమ్ ఆడిస్తారని మేము ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము. వేరే రాష్ట్రం నుంచి కానీ వేరే దేశం నుంచి కూడా తీసుకురాబాకండి దయచేసి. ఇంక ఇదే నేను మెయిన్ పాయింట్ చెప్పాలనుకున్నాను. ఇంకా నామినేషన్స్ విషయానికి వస్తే ఈరోజు చాలా హాట్గానే జరిగినాయి. చాలా నామినేషన్స్ కూడా రీజన్స్ కానీ మన వాళ్ళు రాయలోళ్ళు ఇచ్చిన రీజన్స్ సూపర్ ఉన్నాయనే చెప్పాలి. ముఖ్యంగా మన మేడం గారు ఉన్నారు కదా, యష్మికి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. అందుకే అంటారు చెడపుకురా చెడేవు అని. యష్మి మణికంఠని ఎంత టార్గెట్ చేసి ఎన్ని వారాలు నామినేషన్స్ చేసిందో, ఇప్పుడు అలాగే ఒక్కసారిగా మెళ్ళలో అన్ని నామినేషన్స్ చూస్తుంటే ఇదే సామెత గుర్తొచ్చింది, చెడపకురా చెడేవు అని. అసలు మణికంఠని ఒక్క టేస్టీ తేజ నామినేట్ చేయగానే ఎంత ఆనందపడిపోయిందో, చేతులు కొట్టేసుకోవడం. భలే చెప్తారు ఆదిరెడ్డి గారు కూడా, రివ్యూరు ఆయన. చేతులు ఇలా కొట్టేసుకుంటుంది, ఈసారి నుంచి కొట్టే మాట్లాడతారని చెప్పి. ఆయన రివ్యూస్ అంటే కూడా నాకు చాలా ఇష్టము. ఆయనే నా ఇన్స్పిరేషను. ఆయన కూడా చాలా బాగా రివ్యూస్ ఇస్తుంటారు. ఇంకా గేమ్ విషయానికి వెళ్ళిపోతే టేస్టీ తేజ ఒక్కడే మణికంఠని నామినేట్ చేశాడు కాబట్టి మణికంఠ సేవ్ అయిపోయాడు ఈ వారము. చాలా మాహిష్మతి ఊపిరి పీల్చుకున్నట్టుగా, మనందరికీ ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంది ఆయనకేమో కానీ. అలాగే యష్మికి ఈరోజు బాగా తిక్క కుదిరింది, నామినేట్లో సేవ్ అయిపోయాడు. చాలా బాధపడి ఉంటుంది, కుళ్ళిపోయి ఉంటుంది నాకు తెలిసి. కుళ్ళి ఏడ్చుకొని ఉంటుంది మనసులో అయితే మాత్రం. చాలా ఓవర్ చేసింది. అందుకనే మన ఎవరు చేతులు కొట్టుకొని నువ్వు నామినేట్ చేస్తున్నావు అని చెప్పి, ఎవరు రోహిణి కూడా అదే చెప్పింది. నువ్వు మణికంఠని అంత ఫ్రెండ్ లాగా పెద్ద ఓవర్ యాక్షన్ గా చేస్తావు, ఫుడ్ విషయంలో ఫుడ్ తెచ్చిలేదు, తన్ని గెలికి ఏడిపించేది మళ్ళీ మీరే అతన్ని టార్గెట్ చేశారని అంటుంటారు. మీరు ఇప్పుడు కూడా మీరు మణికంఠ నా ఫ్రెండే అన్నప్పుడు చెప్పట్లు ఎందుకు కొట్టారు మీరు, ఆ రియాక్షన్ ఎందుకు మీకు అట్లా అని చెప్పి నామినేషన్ చేసింది రోహిణి. అలాగే పృథ్వీరాజ్ కూడా మీ గేమ్ మీరు ఆడట్లేదు, ఐఆమ్ చీఫ్, క్లాన్ చీఫ్ అది ఉంది కదా, అందులో కూడా మీరు వీళ్ళ యొక్క సహాయం తీసుకున్నారు. ఎవరో నిఖిల్ది, యష్మి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని మీరు ఆడారేమో అనిపించింది. ఒకవేళ మీరు సొంతగా మీరు ఆడలేకపోతున్నారు, రేపు ఫ్యూచర్లో కూడా మీరు ఒక్కరే ఉంటారు, వీళ్ళు ఎలిమినేట్ వెళ్ళిపోతారు, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు కూడా ఇంకొకరి మీద ఆధారపడి ఉంటారా అని చెప్పేసి మంచి పాయింట్లో వేసింది. ఓకే అనిపించింది. పృథ్వీరాజ్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. లేదు ఇది నా ఇండివిజువల్ గేమే అని చెప్పి వాదిచ్చేసాడు. సర్లే నాకెందుకని చెప్పి, నాకు అనిపించి నేను చెప్పానని చెప్పేసి ఆమె బాటుగా ఆమె నామినేషన్ వేసి వెళ్ళిపోయింది రోహిణి. ఇంకా గంగవ్వ వచ్చేసి నాకైతే టాస్క్ బాగా ఆడింది, కానీ గంగవ్వ నామినేషన్ విషయంలో మాత్రం తను ఒక క్లారిటీ లేదు నామినేషన్స్ లో ఎందుకు వేస్తుందో అని. ఓన్లీ చిన్న పాల ప్యాకెట్ల మీద మమ్మల్ని బాగా చూసుకోలేదు, నాకే పాలు టీ ఇవ్వలేదు అన్న చిన్న చిన్న కారణాల మీద వేశారు. అదేం పెద్ద నామినేషన్స్ ఏం కాదు, పాయింట్ లేదు. ఎందుకంటే అది చీఫ్ కాబట్టి పాల ప్యాకెట్లు ఇవ్వండి, దానికి యష్మికి సంబంధం ఏముంది అని అనిపించింది. ఆమెకి నామినేట్ చేసింది గంగవ్వ యష్మికి. ఇంకొకరిని ఎవరిని చేసింది, విష్ణుప్రియకి. నువ్వు గేమ్ ఆడట్లేదు, అసలు నువ్వు ఒకటే కూర్చుంటున్నావు, అరవట్లేదు, ఏం మాట్లాడట్లేదు అనే నామినేషన్ వేసింది. కానీ విష్ణుప్రియకి ఎక్కడో కోపం వచ్చింది, కానీ అంచుకొని లేదు. పక్క నిఖిల్ ఒక సైడ్ నుంచి హింట్ ఇచ్చాడు, కూల్గా మాట్లాడు, గట్టిగా అరిసినట్టు మాట్లాడబాకు అన్నట్టుగా చెప్పాడు. నేనైతే విన్నాను లైవ్లో, అది మనకి చూపించలేదు. అప్పుడు విష్ణుప్రియ నిఖిల్ చెప్పిన దాన్ని తీసుకొని సైలెంట్గా మాట్లాడింది. లేదంటే అక్కడ బాగా అరిచేదే అనుకుంటున్నాను నేనైతే.
ఇంకా అవినాష్ ఎవరిని నామినేట్ చేశారంటే పృథ్వీరాజ్ని నామినేట్ చేశాడు. ఏమని నామినేట్ చేశాడంటే, నువ్వు ఓన్లీ 2 గేమ్స్ మాత్రమే బాగా ఆడావని కనిపిస్తుంది అంతే సీజన్ మొత్తానికి. ఇంకా మిగతా అంతా అక్కడ కూర్చోవడం, చిల్ అవ్వడం, అది తప్పితే ఇంక నువ్వేం చేసినట్టు నాకు కనిపించట్లేదు. ఒక ఎక్స్ టాస్క్లో ప్లస్ బెలూన్ టాస్క్లో మాత్రమే నువ్వు బాగా ఆడావు అనిపించింది. ఇక మిగతా టాస్కుల్లో దేంట్లో కూడా నాకు బాగా ఆడలేదు అనిపించింది అన్నాడు. ఇంకా యష్మిన్ నామినేట్ చేశాడు. అదే మణికంఠ విషయంలో మీరు చాలా రాంగ్గా ఉన్నారనిపించింది అని చెప్పి ఆ విషయంలో నామినేట్ చేశాడు. ఇంకా మిగిలింది ఎవరు? మెహబూబ్ సీతని యష్మిని నామినేట్ చేశారు. వీళ్ళిద్దరు చెప్పిన కారణాలు ఒకటే, నన్ను రిసీవ్ చేసుకోలేదు, వెల్కమ్ చెప్పలేదు, నేను మీరు మీ పార్టీకి మీరు ఉంటున్నారంతే, వెల్కమ్ చెప్పట్లేదు, నాకు ఫ్రీగా ఉండట్లేదు అన్నట్టుగా నామినేట్ చేశాడు. ఇంకా సీత యష్మి ఉండి మేము ఇక నుంచి మేము బాగుంటాము, మిమ్మల్ని మేము రిసీవ్ చేసుకుంటాము, ఒకవేళ మీరు మాకు కూడా అలాగ అనిపిస్తే నెక్స్ట్ వారంలో నేను కూడా నామినేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి సీత కౌంటర్ ఇచ్చినట్టుగా చెప్పింది. కానీ అక్కడ కౌంటర్ ఏం పేలలేదు. అదేదో ముందే చెప్తే బాగుండేది, ఏదో మేము కూడా వచ్చి రిసీవ్ చేసుకుంటాం, మార్చుకుంటాం అని చెప్పడం ఎందుకు, మళ్ళీ నామినేషన్స్లో చూద్దాంలే, ఈ పాయింట్ మేము కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పడం ఎందుకు, నాకు అర్థం కాలేదు. ఓకే, యష్మి కూడా ఓకే, మేము కూడా ఇంకా రేపు నుంచి మీతో బాగుండడానికి ట్రై చేస్తాను, నా తప్పుల్ని మీరు ఎంతమంది చెప్తున్నారు కాబట్టి ఇంకా నేను సరి చేసుకుంటాను, నేను చేసింది రాంగ్ అని కాదు, ఇక్కడ నా మిస్టేక్స్, నేను ఏదైనా స్లిప్ అయిపోవడం, నా నోట్లో జారిపోవడం, మాటలు వస్తున్నాయి అంటున్నారు కాబట్టి ఆ విషయంలో నేను మార్చుకుంటానని చెప్పి యష్మి చెప్పింది. ఇంకెవరు మిగిలారు? గౌతమ్ విష్ణుప్రియని ఇక్కడ నామినేట్ చేయడం పెద్ద హైలైట్ విషయము. ఎందుకంటే ఈ విషయం పాయింట్ మీద నామినేట్ చేయాలంటే చాలా చాలా గట్స్ కావాలనే చెప్పాలి. ఎందుకంటే ఇది తన పర్సనల్ విషయాన్ని తీసుకొని వచ్చి నామినేట్ చేయడము, దానికి విష్ణుప్రియ కౌంటరు, కొన్ని విషయాల్లో విష్ణుప్రియ ఎందుకు స్టాండ్ తీసుకోదో అర్థం కాదు. మనలాంటి వాళ్ళు, వేరే వాళ్ళంటి వాళ్ళు అయితే అక్కడ ఆ విషయంలో పర్సనల్ విషయం, నా ఇష్టము, నువ్వు నా పర్సనల్ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడము అన్నట్టుగా ఎవరైనా సరే గట్టిగా మాట్లాడతారు. అది దాన్ని తీసుకొచ్చి నువ్వు గేమ్లో కలపడం ఏంది, నామినేషన్ పాయింట్ చెప్పు అని చెప్పి గట్టిగా మాట్లాడేదాన్ని ఎవరైనా మాట్లాడేవాళ్ళు. కానీ కొన్ని విషయాల్లో సోనియా కూడా నువ్వు మీ పేరెంట్స్ నేను సరిగ్గా పెంచలేదు, మీకు లేరు మాకున్నారు అన్నట్టుగా మాట్లాడే విషయంలో కూడా తను ఏం నోరు మెదపలేదు పిచ్చిదానిలాగా. కొన్ని విషయాలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం తీయాలి. ఇప్పుడు విష్ణుప్రియాది పృథ్వీని కలిపి గురించి దీని గురించి మాట్లాడుతున్నాడు గౌతమ్, కానీ ఇది వీళ్ళిద్దరు పర్సనల్ విషయం కాబట్టి దీని విషయాన్ని తీసుకొని రాకూడదు. చాలా తప్పు అనిపించింది. నామినేషన్ కూడా ఇది కరెక్ట్. మామూలుగా చెప్పచ్చు కూడా, నీకేం అంతగా బాగుండట్లేదు, మేము చూసి వచ్చాము కదా, అది ఇది అని కూడా చెప్పచ్చు. అంతేగాని ఇది పర్సనల్ విషయం, తను స్టాండ్ తీసుకోలేదు ఎందుకు అనిపించింది. ఇంకా యష్మిని కూడా నామినేట్ చేశాడు గౌతమ్. గౌతమేనా? ఎస్, గౌతమ్ యష్మిని నామినేట్ చేశాడు. తను కూడా మీరు అదే చాలా ర్యాష్గా ఉంటున్నారు, సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, మణికంఠను కూడా చాలా ఇదిగా చేస్తున్నారని కూడా నామినేట్ చేశారు. అదండి, ఇంకా ఈ వీళ్ళు నామినేట్ చేసుకున్నారు. ఇంకా రేపు బ్యాలెన్స్ నామినేషన్ కూడా రేపు చూపిస్తారేమో, నేనైతే లైవ్లో చూశాను కాబట్టి మీకు మిగతా నా అవినాష్ ఎవరెవరిని చేశారనేది చెప్పేశాను. సో ఇంకా బాగుంది, బిగ్ బాస్ గేమ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు హై లెవెల్కి చేరుతుంది అనుకుంటున్నాం. ఈరోజు ఆ గంగవ్వ కూడా చాలా బాగా కామెడీ చేశారు మణికంఠ మీద. చాలా అలాగా అడగలేరు, ఎవరు అడగలేరు అంత మొహం మీద, ఎందుకు వచ్చినావు, ఎందుకు పోయినావు, వెళ్ళిపో అయితే నామినేషన్లో వేస్తా అంటే మణికంఠ కూడా పక్కన వచ్చి కూర్చొని క్యూట్గా సమాధానం చెప్పాడు. భలే అడిగావవ్వా అది ఇది అని చెప్పి. నిజంగా చాలా పేలింది అక్కడ, గంగవ్వ హైలైట్ అయిపోయింది. మణికంఠ కూడా చాలా క్యూట్గా మాట్లాడాడు అక్కడ కూడా. ఇంకా ఈరోజైతే ఈ హౌస్లో అలా నడిచింది. రేపటి నుంచి చూద్దాము రేపు ఏమవుతుందో. రేపు అప్డేట్స్ రేపు మీకోసం మళ్ళీ తీసుకొస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇట్లు మీ అను, బాయ్.